అప్పులు యజ్ఞానికి ఏం చెప్పాడు? యజ్ఞం చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? బ్రాహ్మణుడు పుట్టినవాడు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసే ఉద్దేశం ఏంటంటే యజ్ఞం వల్ల మనం తినేటువంటి ఆహారములన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. పద్యంగా మనకి ఒక విధంగా చూసుకుంటే భగవద్గీతలో సర్వము చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఏం చెప్పాడు? ఆకాశంలో వాయువు అని, దాంట్లో అగ్ని, తద్వారా వాయు ఉష్ణం వేడి పుట్టడం, వర్షించటం, మనం చేసిన ఔషధులు ఆహారం వస్తుంది. అంటే ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ యజ్ఞాగతుల్లో ప్రదేశంలో నిత్య తినేటువంటి ఆహార విషయంలో వాళ్ళకి లోపం ఉండదు. కాబట్టి యజ్ఞం చేయండి అన్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రతి బ్రాహ్మడు లోక కళ్యాణం చూడాలి తప్ప తన స్వార్థం చూసుకోకూడదు. లోకాస్తమస్తా స్కునోభవంతు. మా చిన్నప్పుడు అలాగే ఉండేదండి. ఎవరన్నా యజ్ఞం చేస్తే ఆయన వచ్చి కూర్చుని, అయ్యా మీ ఊళ్ళో యజ్ఞం చేస్తున్నాను. మాకు రెండుచింతల యాదవ్ గారు మాకు బాగా గురువుగారు ఆయన మేము చిన్నప్పుడు పాఠశాల చదువుతున్నప్పుడు కమ్మళ్ళు పట్టుకొచ్చి కొల్లూరు అనే గ్రామంలో, అయ్యా నేను ఇక్కడ పౌండ్రీకం చేస్తాను అన్నాడు. అంతే కూర్చున్నాడు. అంతే. ఆయన ఏమి రూపాయి తేలా ఏమండి, సంకల్పం వేశారు, కూర్చున్నాడు. ఏం చేయాలి మరి? గ్రామస్తులు అడుగుంచి ధార్మికులు కనుక వాళ్ళు యజ్ఞానికి ఏమి కావాలో అన్నీ సమకూర్చారు. ఏమండి, భోజనాలు రండి, ఒకళ్ళు పప్పు అని, ఒకళ్ళు ఉప్పు అని, ఒకళ్ళు మిరపకాయని, ఒకళ్ళు చింతపడి ఇట్లా ఇస్తే బ్రాహ్మణ యజ్ఞం చేయగలిగాడు. ఒకప్పుడు రాజులు యజ్ఞం చేశారు, వారికి సమస్త అవకాశాలు ఉండగా చేయగలిగారు. ఇప్పుడు బ్రాహ్మణుడు చేయాలంటే 10 మంది సహాయం కావాలి. అలా ఎవరైతే ఈ యజ్ఞానికి సహాయపడుతూ ఉంటారో వారందరూ కూడా ఆ లోక కళ్యాణం కోసం సేవ చేసినట్టు ఒకళ్ళకు మిత్రత్వం పెరుగుతుంది. తద్వారా ఆ మిత్రత్వమే లోకాస్తమస్త స్కునోభవంతు. ఇప్పుడు ఇవాళ ఈయన యజ్ఞం చేస్తున్నారంటే ఆయనకి నా ఒక్కడి కోసం కాదు, మన అందరికి కూడా, మనందరూ కూడా యజ్ఞంలో ఆవిర్భాగమై ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల మనలు, మన పుత్రులు, మన పౌత్రులు అందరూ కూడా సుఖంగా ఉండి నూరేళ్ళు సంసార జీవితంలో సుఖంగా ఉంటారని ఈ యజ్ఞాగతులు పెట్టారు. అవన్నీ ఇప్పుడు ఎలా వచ్చినాయి అంటే ఏదో ఆయన చేస్తున్నాడు మనం పోదాం, మనకే సంబంధం అని ఎవరికి వాడు. అలాగే మా ప్రభుత్వంలో ఉన్నవాడు కూడా అలాగే తయారయ్యారు. అలా కాకుండా మనం యజ్ఞాన్ని ఆదరించటం, చూడటం, తద్వారా గ్రామస్తులందరూ కూడా సస్యశ్యాములుగా పుత్రపౌత్రాభితిగా సుఖంగా ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతాయని మాకు పరిపూర్ణమైన విశ్వాసము, మా నమ్మకం కూడా. అలా జరిగినాయి. దీనికి అన్నిటికి కూడా ఏంటంటే వేదానామనుశాసనం సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ అన్న ప్రవత దేవవిద్రుగాధ్యాన్న ప్రవదితవ్యం సత్యాన్న ప్రవదితవ్యం భూతేన్న ప్రవదితవ్యం. ఇవన్నీ వేదం చెప్పింది. వేదం అనేది శాసనం, శాస్త్రము మన అనుకూలంగా మలుచుకుంటాం. కానీ వేదం అనేది అది చెప్పలేదు కదా, శాసించింది. ఆ వేదమంత్రమే ఈ యజ్ఞము. ఈ యజ్ఞమే యజ్ఞో వే విష్ణు యజ్ఞ ఏవాన్ తతః ప్రతిష్టతి. రోజు మంత్రపుష్పాలు చెప్పుకుంటాం మనం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అంటున్నాం. అంటే నారాయణుడు ఎట్లా ఉన్నాడంటే యజ్ఞ రూపంలో ఉన్నాడు. అదే యజ్ఞ రూపంలోనే సర్వదేవతలు, అలాగే రుద్రుడు, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మొత్తం సృష్టి అంతా కూడా ఈ యజ్ఞ రూపంలోనే ఉన్నది. ఆ యజ్ఞం వల్ల మనకేంటంటే సస్యశ్యామలంగా ఉండి లోకం సుభిక్షంగా ఉంటుందని చెప్పని మన పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో యుగాల నుంచి ఉంది, ఇవాళ కాదు. ఆ రోజు దేవతలు చేశారు, ఎంతమందో ఋష్యాదులు చేశారు. ఏమండి, మరి రామచంద్రమూర్తి వారు కూడా అశ్వమేధయాగం చేశారు. ఏమండి, ఎన్నో ఇటు యాగములు చేశారు. ఎందుకు చేశారు? లోక కళ్యాణం కోసమే, వాడి కోసం కాదు. అటువంటి ఈ గ్రామం వచ్చిన తర్వాత నాకు అనిపించింది అదే. మా చిన్నప్పుడు ఎలాగైతే చూసామో అలాగే ఈ దుద్దూరు అనే గ్రామంలో మరి 10 మందులు ఆ యాదుల గారికి సపోర్ట్గా ఉండి సహాయం చేస్తూ వారు చుట్టుపక్కల ఏరియా ప్రాంతం అంతా కూడా ఏమేమి కావాలో భక్తులు తెచ్చిస్తూ అటు లోక కళ్యాణ కార్యక్రమం చేసినందుకు పరమానందభరితంగా ఉంది. అలాగే చేస్తూ మనం లోకాన్ని కాపాడుకుంటూ సర్వజనులు కూడా ప్రతి దాంట్లో కూడా మనకు వచ్చేది మాతాపితాలు వస్తారు. వాళ్ళని లేకుండా ఏ కార్యక్రమం చేయలేం. ఇది పితృ దేవతల్లో వస్తున్నారు, మరి తర్పణలో వస్తున్నారు, నిత్యకర్మలో వస్తున్నారు. అంటే దేవతలు ఎంత ముఖ్యమో వాళ్ళు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ముందు ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో ఏ కార్యక్రమం చూద్దామని కూడా జరగట్లా. ఏమండి, ఏ కార్యక్రమం కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చేస్తున్నాం, గుడికి వెళ్తున్నాం, దండాలు పెడుతున్నాం, దేవుడి డబ్బులు అంటున్నాం. కానీ ఆ ద్రవ్యం ఏమవుతుంది ఎవరికి తెలియదు. అలా కాకుండా ఇటు సత్కర్మకు ఖర్చు పెట్టి 10 మంది కూడా లోకాన్ని ఉద్ధరించవలసిందిగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువుగారి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. స్వస్తి.